నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైసీపీ నేత శైలజనాథ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను స్వర్ణ గారు. జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారిని కలవడానికి వెళ్ళారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చెప్తారు? అసలుకి కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళని కలవడం అన్నది నాయకుని లక్షణం. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు ప్రజలకు నాయకుడు కాబట్టి అతని సన్నిహితులు లేక అతని కార్యకర్తలు కష్టాలు నడుపుకోవడం అది గొప్ప లక్షణం అది. సో నేను ఆ పరామర్శని నేను ఆహ్వానిస్తా ఉన్నాను. ఓకే. అంటే వంశీ గారు వైఫ్ బయటకు వచ్చారు, మాకు హెల్త్ సరిగ్గా లేదు, తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు, కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చెప్తారు? నేను అడిగేది ఒకటే, ఇప్పుడు యాక్చువల్లీ ఈ రోజున సిచ్యువేషన్లో అన్నిటిపైన డౌట్ పడే కాలం వచ్చింది. ప్రతి ఒక్కటి అనుమానంగా చూసే కాలం వచ్చింది కూడా ఆల్రెడీ. సో ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్లో అదొక టీం, ఇంతకుముందు అయితే సింగిల్ డాక్టర్ ఉండేవాడు, ఇప్పుడు ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ చెక్ చేస్తారు. నిజంగానే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేయించాలి. ఇట్లా ఈరోజు కొత్తగా వంశీ గారే కొత్త కాదు, ఇంతకుముందు కూడా అదే జరిగేది. నేను డాక్టర్గా పనిచేసే రోజుల్లో కూడా కనీసం ఈ ప్రిజనర్స్కి ఒక వార్డు కూడా ఒకటి ఉండేది సపరేట్గా. సో దట్ ఈస్ ఎ జునైన్ డిమాండ్. ఇఫ్ ఈజ్ నాట్ ఇన్ గుడ్ హెల్త్, డెఫినెట్గా చెక్ చేసుకో. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు రెగ్యులర్గా ట్రీట్మెంట్ మెడికేషన్ ఉంటుంది. ఒకసారి కస్టడీలో కానీ జ్యుడిషియల్ కస్టడీ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఆ టైం మెయింటైన్ కాకపోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉందనుకోండి, అది సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోతే పెరిగిపోతూ ఉంటుంది. దాన్ని ఎవరు ఆపలేరు దాన్ని. సో ఇటువంటి ఉన్నప్పుడు ద బెటర్ టు సెండ్, నిజంగానే చెక్ చేసి ఇఫ్ ఈజ్ గుడ్ ఇన్ హెల్త్, గవర్నమెంట్ డాక్టర్లు సర్టిఫికేట్ ఇస్తారు ఈజ్ గుడ్ ఇన్ హెల్త్ అని, తీసుకెళ్ళండి. ఇది బ్యాడ్ ఇన్ హెల్త్, లెట్ టేక్ ఇట్ ఓన్ కోర్స్. సాధారణంగా మనం బయటకు వచ్చినప్పుడు చాలా హెల్దీగానే కనిపిస్తాం, ఉండాలి కూడా. లోపల ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా మనం యాజ్ ఎ సెలబ్రిటీగా ఉన్నప్పుడు, లేకపోతే నోయింగ్ పర్సన్గా ఉన్నప్పుడు చాలా యాక్టింగ్ చేస్తూ ఉంటారు సాధారణంగా. ఇప్పుడు మనకే ఒక్కొక్కసారి హెల్త్ బాగోదు కదా, అన్ని బాగున్నట్టు మాట్లాడుతూ ఉంటాం. అలా అని చెప్పి హెల్త్ బాగున్నట్టు కాదు కదా. ఇప్పుడు పంకజశ్రీ గారు అదే చెబుతున్నారు. నేను వాట్ ఐ యామ్ టెల్లింగ్ సేమ్ కదా. ఇఫ్ హీ కంప్లైంట్ సంథింగ్, కానీ పోలీసులు డాక్టర్స్ మంచిగానే ఉంది హెల్త్ అని చెప్తున్నారు, చెప్పరు కదా. తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నారు అంటున్నారు. కాదు, తప్పు రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఎక్కడ? మళ్ళీ రీ రిపోర్ట్ తీసుకోవచ్చు. ఉదాహరణకి షుగర్ ఉంది అనుకుందాం, బ్లడ్ టెస్ట్ ఎదురుగా చేయడమే కదా. అందరు ఎదురుగా చేసినా బ్లడ్ టెస్ట్ వస్తుంది. పైగా డాక్టర్లు అంత రిస్క్ తీసుకుంటే అనుకోవడం లేదు నేను. అట్లాగే ఉదాహరణకి కార్డియాక్ ప్రాబ్లం ఉందనుకోండి, ఎక్కడ మిస్ అవుతుంది అది. అట్లాగే సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఉన్నాయనుకోండి, అవి ఎక్కడ మిస్ అవుతాయి. సో బాగుండడం అంటే ఏంటో చెప్పాలి. ఇంకా మరీ నిజంగా బాగుండడం అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, అట్లాగే సోషల్ హెల్త్ కూడా అంటారు. డబ్ల్యూహెచ్ఓ దాని ప్రకారం పెద్ద డెఫినేషన్ ఉంటుంది. దాని దూరం పోవడంలే. ఎవరైనా సరే ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు నాకు బాగాలేదు ఆరోగ్యం, నాకు ఇబ్బంది పడుతుందని చెప్పినప్పుడు, ఈ రాజ్యం యొక్క ధర్మం ఏంటంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం అతనికి రైట్స్, అతనికి ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ ఉంటాయి. పోయి చూపించడం, అంతా బాగుంటే ఒక కోర్సు, బాగాలేకపోతే హాస్పిటల్లో ఉంచడం. సో దే డిమాండ్ ఈజ్ జెన్యూన్ డిమాండ్, బట్ అక్కడ వచ్చే రిపోర్ట్ బట్టే విల్ టేక్ డెసిషన్. సార్ అసలు ఇంతకు ముందు మనం చూసినట్లయితే ఈ ఫ్యాక్షన్ కావచ్చు, లేకపోతే చంపేసుకోవడాలు, కక్షపూరితం అన్ని ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే చెందినవై ఉంటుంది. ఈ గొడవలు, ఇష్యూస్ జరుగుతూ ఉంటాయని. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది, స్టేట్ అంతా అదే రాజకీయాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను అధికారంలో ఉన్నాను అనుకోండి, మీరు అప్పుడు ఏమన్నా మాట్లాడారనుకో, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను, జైలు పెడతా. అదే మీరున్నారు అనుకోండి, నా మీద ఏదైనా కక్ష ఉందనుకోండి, నా మీద ఆ కక్ష తీర్చుకుంటున్నారు. మీకు అనిపించట్లేదా ఒక కక్షపూరితమైన రాజకీయాలు ఏపీలో నడుస్తున్నాయి? ఒక చిన్న కరెక్షన్తో మీకు సమాధానం ఇస్తాను. మీకు గిడవలు ఏమి ఉండవు. మేము రాయలసీమ వాళ్ళం, అదేదో సినిమాలో చూపించేలాగా ఉండం, చాలా మామూలుగా ఉంటాం. కాకపోతే కొన్ని కారణాలు అయితే తరతరాలుగా అది అట్లాగే ప్రతీకారాలు పోతూ ఉంటాయి. తరతరాలుగా ఆ తరంలో చంపుకొని ఈ తరంలో చంపుకొని దాదాపు ఒక జీవితకాలం వెయిట్ చేసి చంపిన కేసులు మన ముందు ఉంటాయి. ఇవన్నీ కూడా పౌరుషానికి దాటి కోసం చిహ్నం చూశారు తప్పనిస్తే ఏదో గొడవలు పెట్టుకునేంత ఓపిక లేదు మా రాయలసీమ వాళ్ళకి. ఎందుకంటే మీకు పుష్కలమైన నీళ్లు, మా రాయలసీమ నీళ్ళు ఉండవు. సో మాకు పంటలు వేసుకొని మాకు ఆ చీరలు కాపాడుకుంటే బతికేది కష్టం మేము. సో మమ్మల్ని మీరు సినిమాలు చూపించిన వాళ్ళలాగా అనుకోబాకండి. సినిమాల్లో ఈ సినిమా హీరోలు ఉంటారు పాతలు, మీసాలు పెట్టుకొని తెల్ల వైట్ అండ్ వైట్ వేసుకొని దిగి అట్లాంటిది ఏంది ఉండదు. లేకపోతే ఇంకో విధంగా వెళ్ళి ఇంకో ఎక్స్ట్రీమ్ పోయి దయా దాక్షిణ్యం లేకుండా అట్లే ఉండవు.
మంచి ప్రేమించే వాళ్ళు, ప్రేమించబడే వాళ్ళు రాయలసీమ వాళ్ళు. ఓకే. సో దాని తర్వాత మీరంటే యాక్చువల్లీ ఇంతకుముందు ఏంటంటే నేను చచ్చినప్పుడు మావన్నీ ఫ్యాక్షన్ ఏరియాలే. మా ఫ్యామిలీస్లో అంత ఇంతో దానికి అతుక్కున్న ఫ్యామిలీసే బుద్ధర్మంలో ఉన్నప్పుడు. మేము చెప్పే పాయింట్ అంటే అప్పుడు దీంట్లో నేనేం గమనిస్తున్నా అంటే ఈరోజు రాష్ట్రంలో మీరు చెప్పింది 100% కరెక్ట్. రాష్ట్ర స్థాయిలో పొలిటికల్ పార్టీలు దాన్ని ఎంటర్టైన్ చేసే పరిస్థితికి వచ్చాయి. ఈ ప్రభుత్వం మరింత ఎక్కువ వచ్చే పరిస్థితి చూస్తాను. ఏదైనా కానీ గత ప్రభుత్వం లేవా, ఇది మామూలుగా వేసే ప్రశ్న. అడుగుతాను నేను. గతం లేవా, అరే గతంలో బాగలేవని కదా మిమ్మల్ని జనాలు ఏదో నిజంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అన్నది కరెక్ట్ కాకపోతే ప్రజలు మిమ్మల్ని గెలిపించింది అవన్నీ కరెక్ట్ కాదని కదా. మళ్ళీ అటువంటిప్పుడు మీరెంత గొప్పగా ఉండాలి. ఈరోజు దీని పరిణామాలను ఈరోజు చూడబాకండి ఎవరు కూడా. వచ్చే దశాబ్దాలకి తరాలు చూడాలి దీన్ని. ఈ రోజున ఏమైపోయింది, ఒక వ్యవస్థీకృతంగా వీటిని ఆర్గనైజ్ చేస్తా పోతే, ప్రభుత్వాలే ఆర్గనైజ్ చేస్తా పోతే రేపు జరగబోయేది ఏంటి, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. సో ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో ప్రభుత్వ ఖర్చులతో వీళ్ళు మెయింటైన్ చేస్తారు. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు వాళ్ళు కష్టపడాలి. సరే నేను పొలిటికల్ పార్టీలు ఇట్లా తెలుగుదేశము లేక ఇట్లా నేను మాట్లాడడం లేదు, జనరల్గా యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాట్లాడతాం. ఇవన్నీ ఎక్కడ తీసుకెళ్తారు వీళ్ళు? మళ్ళీ వీళ్ళు మెయింటైన్ చేసే దానికోసం డబ్బులు కావాలి, లాయర్ల ఫీజులు పెరిగిపోయినాయి, దానికి డబ్బులు కావాలి. మొన్ననే ఏదో ఎవరు చెప్తున్నారు నాకు ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్ రావడానికి లాయర్ల ఫీజుల కింద సుమారు ఖర్చు అయితే ఒకటి బాధపడుతుంది. ఎందుకు అప్పు తెచ్చుకునే పోతున్నామంటే అబ్బా లాయర్కి ఫీజు ఇవ్వాలి స్వామి అంటున్నాడు. అంటే సో ఈ విధంగా ఇంకో విధంగా ఈజీ మనీ తెచ్చుకునే మార్గాలను అన్వేషించేందుకోసం రాజకీయ వ్యవస్థల్లో ఉన్న వాళ్ళు చూస్తారు, లేక ఇటువంటి వ్యవహారాలు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చూస్తారు. అల్టిమేట్గా ఏమవుతుంది, అప్పుడు మీరు చెప్పారే మా ఊర్లలో చిన్న చిన్న ప్రాంతాలలో అవి లెక్కలేగ్గు లేదు ఆఖరికి. అవి పౌరుషం కోసం, ప్రతాపం కోసం, లేకపోతే ఇంకో దానికోసం నమ్ముకున్న వాళ్ళ కోసం రాయలసీమలో చేసిన పనులు అప్పట్లో. మనం నమ్ముకుంటే వీడు ఆస్తులు కరగబెట్టుకొని ఆ కేసునో లేకపోతే నడిపించేవాడు. మీరు ఎప్పుడన్నా ఆ పని జరగాలంటే ఇక మా మంత్రి ఒక అనేవాడు వైను శాండ్ మైన్ అనుకుంటా అట్లా అవన్నీ ఎత్తుకోవాల్సి వస్తుంది. సో ఒక అన్రెస్ట్ సొసైటీ డెవలప్ అవుతుంది. అట్లాగే ఆఫీసర్లు కూడా, మీ ఆఫీసర్లు మా ఆఫీసర్లు, నాకు ఇప్పటికీ అర్థం కాని పెద్ద ప్రశ్న ఏంటంటే మీ ఆఫీసర్లు మా ఆఫీసర్లు ఏంది? యూపీఎస్సీలో ఏమన్నా అధికార పక్షానికి ఒక ఆఫీసర్లు, ప్రతిపక్షానికి ఇంకో ఆఫీసర్లు రూల్ ఏమన్నా లేదు కదా సార్. ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు అంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మీరు అన్నట్టుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకోవట్లేదా, మిగతా వాళ్ళని పంపించేయట్లేదా? అంటే ఇంతకుముందు మేము కూడా 10 ఏళ్ళు పరిపాలనలో ఉన్నాం కదా. నేను గవర్నమెంట్లో 4 ఏళ్ళు ఉన్నా. నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇంతకుముందు పార్టీల పరంగా అంటే కొద్ది ఫేవరిజం ఉండేదేమో, అంటే వీళ్ళు మామూలు. ఇప్పుడు ఇది మీ వాళ్ళు, వీడికి మీరు డ్రెస్ చేశారా, అసలు ఎంత అన్యాయం, లేకుంటే వీడికి మీరు జీతం ఇచ్చారా, ఎంత అన్యాయం. నేను చూసాం కదా ఎక్కడో చోట చూసాం కదా, అదేదో విశాఖపట్నంలో బిల్డింగ్ చేసిన కాంట్రాక్టర్కి బిల్స్ ఇచ్చేశారు అని చెప్పి. బిల్స్ ఏది నాకు అర్థం కాదు. నీ బిల్స్ నా బిల్స్ ఉంటాయా? వర్క్ బిల్సే కదా. అట్లా ఆఫీసర్లు, నీ ఆఫీసర్లు నా ఆఫీసర్లు, ప్రతి ఒక్కరు ఎవరైనా సరే గుండె మీద చేసుకుని చెప్పండి మేము రాజకీయ ఇప్పుడు సంబంధం లేకుండా బతుకుతున్నామని. అది అంటే మనసులోనో బయట ఇంకో చోటు ప్రత్యక్షంగా పరోక్షంగా లేక రిఫ్లెక్స్ యాక్టివిటీలో ఏదో పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా, ఏదో ఒక భావజాలాన్ని సపోర్ట్ చేస్తుంటారు కదా. నేను ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకిని. నేను ఎక్కువ దాని ఆ రిఫ్లెక్షన్ దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి ఏమంటాయంటే ఇది ఈ విధంగా ఆఫీసులు మీరు చేసే నాకు అర్థం కాదు, మీరు చేశారు కదా, అందుకే కదా మిమ్మల్ని ఈవీఎంలు మీ బ్రాకెట్లో పెట్టుకుంటే అసలు మిమ్మల్ని గెలిపించింది. అంటే ఇది మన సబ్జెక్ట్ కాదు, కాకపోతే ఒకసారి గుర్తు చేయాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీలాంటి చదువుకున్న వాళ్ళే చెప్పాలి. ఇది బాగా చదువుకుని చాలా కష్టపడి యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసి ఒక కలెక్టర్ స్థాయికి రావాలి అని అంటే అది చిన్న విషయం కాదు. అలాంటి ఉన్న వ్యక్తులు ఒక 5 ఏళ్ళు గవర్నమెంట్ లో ఉన్న పొలిటీషియన్ వాళ్ళు ఏం చదువుకుని ఉండరు. కొంతమంది ఓ డిగ్రీ చదువుకున్న వాళ్ళు, నేను చెప్తున్నది ఇప్పుడు మీలాంటి డాక్టర్ చదువుకున్న వాళ్ళు, ఎంబీబీఎస్లు ఉన్నారు, నేను కాదని నేను అనట్లేదు. కానీ ఎంతమంది పొలిటీషియన్స్ బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ పొలిటీషియన్ ఒక 5 ఏళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళ కింద ఐఏఎస్లు మోకాళ్ళు వేసుకుని కూర్చుని పేపర్లు చూపించే వాళ్ళ సందర్భాలు మనం టీవీల్లోనూ దాంట్లోనూ చూడమా? అధికారుల్ని పేరు పెట్టి పిలిచి వాళ్ళు మహిళను కూడా చూడడం. మొన్న ఒక కలెక్టర్ని ఎట్లాగా ఒక పొలిటీషియన్ మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. ఈ రోజు రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి? మీరు యాజ్ ఎ పొలిటీషియన్ గా కాదు, సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు కదా, సిటిజన్ గా చెప్పేది ఒకటి, దీంట్లో చెప్పేది ఒకటి. ఆఫీసర్లైనా
ఇంకెవరైనా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, పబ్లిక్ సర్వెంట్స్, పబ్లిక్. సో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎన్నుకొని పబ్లిక్ సర్వెంట్స్ ద్వారా పరిపాలన సాగిస్తుంది. యాక్చువల్ నిజం ఏంటంటే పాపం ఈ పబ్లిక్కే పవర్ఫుల్ ఈ దేశంలో, రాజ్యాంగానికి అధిపతులు వాళ్ళు. కానీ మన పరిస్థితుల్లో ఈ రెండు పైకి వెళ్ళిపోయినాయి. సో ఈ రోజున కిందికి మోకాల మీద కూర్చొని చెప్పండి అని ఏ పొలిటీషియన్ చెప్పగా నేను వినలేదు. అట్లాగే ఇదే పని మామూలుగా రూల్కి వ్యతిరేకంగా ఐఏఎస్ ఆఫీసర్లు చేయాల్సి వస్తే అది వాళ్ళ, ఇప్పుడు ఉదాహరణకి మంత్రికి సంతకం పెట్టే అధికారం, అప్రూవల్ చేసే అధికారం మాత్రమే ఉంది. జియో ఇచ్చే అధికారం మంత్రికి లేదు పాపం. ఆప్షన్లు ఇస్తారు, A, B, C అని ఇస్తే దాన్ని టిక్ కొట్టి దానికి సంతకం పెడతారు. నేను కూడా చేశాను కదా. అంతేగాని నేను ఫైల్ పంపి ఆర్డర్ ఇచ్చేస్తుంటే కుదరదు. అది ఇన్ ది నేమ్ ఆఫ్ గవర్నర్, కన్సర్న్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్డర్ పంపిస్తారు ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్. కాబట్టి ఆఫీసర్లు ఆలోచించుకోవాలా. పైగా నాకు ఒక ప్రశ్న వేశారు ఒకప్పుడు నేను మంత్రి అయినప్పుడు, నీకు ప్రాథమిక విద్య సర్వశిక్ష అభియాన్ ఇటువంటి ఉన్నాయి కదా, నీకు ఇంతకంటే మంచి శాఖ కావచ్చు కదా అన్నారు. బాగా చదువుకున్నావు నీ పది అంటే నేను ప్యాకర్కి మంత్రుల్లో మంచి మంత్రి, చెడ్డ మంత్రి ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ ద వర్క్ కదా. అంతేగాని దీంట్లో మంచి శాఖ చెడ్డ శాఖ ఎట్లా ఉంటాయి? సో మంచి శాఖ అన్నది అక్కడ వేరే అర్థం వచ్చే అది నాకు తెలియదు. అదంటే చెప్పా అట్లా ఉండవు. ఏ శాఖ అంటే ఆ శాఖ. నిజంగా మీకు మంచి శాఖ అంటే ఏంటి, చెడ్డ శాఖ అంటే ఏంటి తెలియదండి. అంటే ఒకటి ఇప్పుడు నాకు అర్థం కాదు, ఎడ్యుకేషన్ ఉంది. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నా హయాంలో కస్తూరిబా స్కూల్స్ కట్టాం. ఎక్కడ పోయినా ఆడపిల్లలు, చిన్నపిల్లలు చదువుకో, ఆర్ఫన్స్, సేవన్స్ చదువుకుంటుంటారు. నేను రోడ్డు మీద పోతుంటే గద్వాల దగ్గర కానీ ఆడ కానీ కనిపిస్తాయి వెళ్ళి, నేనే కదా నా హయాం కదా అనుకుని ఆనందపడతాను నేను. అట్లాగే నా ఈ కాన్ఫరెన్స్లో కేవలం ఎస్సీ ఆడపిల్లల కోసం 13-14 కోట్లు ఖర్చు పెట్టి ఒక రెసిడెన్షియల్ స్కూల్ కట్టించాను. ఆ దావలో పోయిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది, అబ్బాయి నాదే కదా అని కట్టించాను కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ తెచ్చాను 1వ క్లాస్కి. నేను కలర్ బుక్స్ని ప్రింట్ చేసాను. వాడు SFIలో పనిచేసాడు, గోల మీద రాసేవాడి నాణ్యమైన పుస్తకాలు ఇవ్వాలి అని. సో నేను మంత్రి అయినాక నాణ్యమైన పుస్తకాలను ప్రింట్ చేశాను. ఏమంటాయంటే ఇప్పటికి నేను లైబ్రరీస్ని ఆ రోజున అసలు మున్సిపాలిటీ శాఖ డబ్బులు ఇచ్చేది కాదు. నేను మంత్రి అయిన తర్వాత అసలు మున్సిపాలిటీ చెప్పాను అక్కడ డబ్బులు కట్టాల్సిందే మాకే అని. సో ఐ ఫెల్ట్ వెరీ మచ్. ఆ రోజున అన్ని స్కూల్ బిల్డింగ్లు కట్టాను, అన్నీ చేశాను, యూనిఫామ్స్ ఇచ్చాను, రకరకాలు చేశాను. ఆప్కో అప్పుడు కుదేలవుతుండింది. నేనే ఆప్కోకి ఆర్డర్ ఇచ్చాను. నా డిపార్ట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది. సో ఇట్లా అనేక అంశాలు. అట్లాగే ఓపెన్ స్కూల్ సొసైటీ ఉంటుంది, అది కూడా నేనే అసలు పెద్ద ఎత్తున. ఇక్కడ కస్తూర్బా స్కూల్స్కి హైదరాబాద్లో నేను స్పోర్ట్స్ కల్చరల్ కాంపిటీషన్ పెట్టాను. జయసుధ గారు దానికి చీఫ్ గెస్ట్కి వచ్చారు. మరి ఇవన్నీ ఐ థింక్ మై డిపార్ట్మెంట్ వెరీ గ్రేట్ డిపార్ట్మెంట్. గుడ్. సో మన సబ్జెక్ట్కి వచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఏపీలో. మనం ఇక్కడ ఇంకొక విషయాన్ని గుర్తు చేసుకుందాం. ప్రచారంలో ఉన్నప్పుడే నారా లోకేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు, నా దగ్గర ఒక రెడ్ బుక్ ఉంది, అందరి పేర్లు అందులో రాస్తున్నా, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి భాగోతం పడతామని. ప్రస్తుత పరిస్థితులు అవి కనిపిస్తున్నాయి. సో అందుకే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు కొంతమంది. ఏంటి, మనకిచ్చిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి మన కొత్త రాజ్యాంగాలు తెచ్చుకుంటున్నాం, కక్షపూరిత రాజకీయాలు. ఏదో రైమింగ్ బాగుంటుందని ఇట్లా వాడుతూ ఉన్నారు. కానీ ఎవరు చెప్పినా సరే, ఎవరైనా ఇంకో చెప్పచ్చు, ఇంకొక చెప్పచ్చు, రైమింగ్ కోసం చెప్పుకుంటూ ఉంటారేమో. నేను చెప్పే పాయింట్ ఒకటే, దయచేసి మీ సొంత అజెండాల్ని సెకండ్ ప్రయారిటీలో పెట్టుకోండి, దాన్ని టాప్ ప్రయారిటీలో పెట్టుకోబాకండి. ఏదైనా కానీ అన్యాయం జరిగి, అక్రమం జరిగి, ఇంకోటి ఏదైనా యాంటీ సోషల్ విషయం ఉంటే డీల్ చేయండి. డీల్ చేద్దని నేను చెప్పను. బట్ దట్ ఇస్ నాట్ ద టాపెస్ట్ ప్రయారిటీ. టాప్ 1, 2, 3, 4, 5 దానికి అదే ప్రయారిటీ అంటే కాదు. ఈరోజు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి. అట్లా ఎవరు వచ్చినా మేము బుక్ తెలంగాణలో ఇంకో కలర్లో బుక్ రాస్తున్నామని చెప్పి, ఈ కలర్ బుక్లు ఏంది? అందరూ కూడా భారత రాజ్యాంగానికి లోబడి అందరూ పనిచేయాలి. భారత రాజ్యాంగాన్ని ధిక్కరించడం RSSకి ఉన్న లక్షణం. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకేనా భారత రాజ్యాంగాన్ని ధిక్కరించే లక్షణం వచ్చిందేమో నాకు తెలియదు. కానీ అందరూ కూడా భారత రాజ్యాంగాన్ని మనసులో పెట్టుకొని దాన్ని త్రికరణ శుద్ధిగా అమలు చేయాలి. మనసా వాచా కర్మన అమలు చేయాలి దాన్ని. అట్లాగే నిజమే, చాలామంది గత గవర్నమెంట్లో కూడా నేను చూశాను, గత గవర్నమెంట్లో మీకేదైనా అన్యాయం అనిపిస్తే డీలిట్, దాన్ని చట్టబద్ధంగా దాన్ని మీరు డీల్ చేయండి. అంతేగాని దాన్నే టాప్ ప్రయారిటీ పెట్టుకొని అదే అంశం రాష్ట్ర అంశమయ్యేట్లు, ప్రజల బాధ అయినట్లు. ఉదాహరణకి మరి హాస్పిటల్లో ఇది మందులు లేవు సరిగా, మందులు కదా ప్రయారిటీ. ఆ మందులకి ఇచ్చే ఇంపార్టెన్స్ని మనం ఇస్తే కదా జనాలు బాగుండేది. ఇప్పుడు మనం ఏపీలో ఉన్న సమస్యల గురించి మన వరకు బయటకు వచ్చినవి
లేకుండా ఉన్నవి, లోపల ఉన్నవి చాలా ఉన్నాయి. అంటే బయటకు వచ్చి చెప్పలేనివి. మనం చూస్తున్నాం ఇంతకు ముందు ఒక 600 మెడిసిన్స్ వరకు హాస్పిటల్స్ లో ఉండాలి. కనీసం 100 కూడా లేవట. అది మనం నేను చెప్తున్నది కూడా దినపత్రికల్లోనే మనం చూస్తూ ఉన్నాం. అత్యవసర మందులు కూడా అందుబాటులో లేవు. దాని గురించి ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరు మాట్లాడిన పరిస్థితి లేదు. లెక్చరర్స్ ని రెగ్యులరైజ్ చేసేస్తాము, పర్మనెంట్ చేస్తాము అన్న వాళ్ళకి ఈ నెలలో 4 ఆత్మహత్య చేసుకున్నట్టు మనం చూస్తున్నాం. వాళ్ళకి సంబంధించి ఎవరు మాట్లాడలేదు. ఇవన్నీ చూస్తుంటుంటే ఏపీలో పరిపాలన ఎక్కడుంది? అసలు పరిపాలన ఉందా? అసలు పరిపాలన లేదు. ఇక్కడ ప్రయారిటీ ఇష్యూస్ వేరే. ప్రయారిటీలో 2 విషయాలని, ఒకటి మీరు చెప్పిన బుక్ విషయం ఒకటి, అట్లాగే జనానికి ఇచ్చిన మాటలు ఒకటి. ఈ రెండింటిని పక్కన పెట్టుకొని రెండుకి సమానమైన ప్రయారిటీని ఇవ్వాలి కనీసం. యాక్చువల్ నా ఉద్దేశం అయితే ప్రజలు చెప్పిన మాటకు ప్రయారిటీ ఇవ్వాలి. లేదు మీరు అనుకుంటే మీ రెండింటికి సమానం ప్రయారిటీ ఇచ్చి పని చేసుకోండి. చట్టం న్యాయం అదంగా మళ్ళీ తేలుతుంది, దేశం ఎవరు తప్పు ఏమిటి మళ్ళీ కాలం నిర్ణయిస్తుంది. కానీ ఇక్కడ చెప్పేందంటే ఒక్క సమస్య కాదు. సూపర్ 6 ఆఖరికి సూపర్ 6లో అమ్మ ఒడి ఈరోజు చెప్పేట్టున్నాడు మళ్ళీ ఇస్తారని చెప్పి. సో అన్నీ మళ్ళీ సంపద లేదు అనే ఒక మాట చెప్పి అన్ని తినిక్కేసే పరిస్థితి. సచివాలయాల వాళ్ళని మేమేం చేయమని చెప్తే వాళ్ళ మీద చేయబెట్టే పరిస్థితి. వాలంటీర్లు అయితే దాదాపు రోడ్లో పడేసిన పరిస్థితి. ఇప్పటికీ రోడ్డు మీదే ఉన్నారు. రోడ్లో పడేసిన పరిస్థితి వాళ్ళందరినీ ఆఖరికి. అట్లాగే ఏమైనా మాడితే జీతాలు వేయడమే గొప్ప విషయంగా చెప్పుకునే విధంగా వచ్చిన కాలాన్ని చూస్తాం. జీతాలు మేము ఇచ్చాం ఫస్ట్ వీక్ లోపల అని చెప్పుకునే కాలాన్ని చూస్తూ ఉన్నాం. అట్లాగే రైతాంగానికి రావాల్సిన సబ్సిడీలు కానీ, రైతాంగానికి రావాల్సిన విత్తనాలు ఇవి కానీ మాటలకి వాస్తవ గ్రౌండ్ పరిస్థితి అసలు సంబంధమే లేదు. మాటలు చాలా పెద్ద ఎత్తున ఉంటుంటాయి అక్కడికి. వింటే ఏమన్నా మాటలు మాత్రం వింటే అబ్బో ఆంధ్రప్రదేశ్ స్వర్గంలాగా అయిపోయింది, స్వర్గం అనే కాన్సెప్ట్ అది లేదు. కానీ మొదలు అత్యంత గొప్పగా ఉందేమో అని. కానీ మొన్న ఏదో ఒక చిన్న అనాలిసిస్ ఏదో చూస్తుంది నేను ఆ బుక్లో. కొనుగోలు శక్తి అసలుకి ఈ దేశంలోనే కింది నుంచి 2దో 3దో ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అని. మరి కొనుగోలు శక్తి పెరగాలి కదా ఇక్కడ. నరేంద్ర మోడీ చెప్తుంటాక నేను విపరీతంగా చేశాను దేశాన్ని అని. రూపాయి రోజు రోజుకి 100 రూపాయలకి ఒక డాలర్కి వస్తూ ఉంది. మోడీ గారు దాని గురించి మాట్లాడతారు, మహాకుంభమేళా గురించి మాట్లాడతారు, దాని రూపాయి గురించి మాట్లాడరు. నేనే అక్కడ ఇంతమంది చనిపోయారు అట్లా కాంట్రవర్సీకి పోదలుచుకోలే. నిన్న కూడా చంద్రబాబు నాయుడు ఇంకోటి ఏదో ఇక్కడ తిరుపతిలో ఏదో దేవాలయాల సమాఖ్య జరిగిందని చెప్పాడు. ఆయన 6 లక్షల కోట్ల అదేంది దేవుని దేవాలయ ఆర్థిక ఏదో అనే మాట మాట్లాడాడు. ఇటువంటి మాటలతో కాలం గడిపేసే కాలం. కానీ వాస్తవానికి రేట్లు పెరుగుతూ ఉన్నాయి, సోషల్గా సెక్యూరిటీ తగ్గిపోతూ ఉంది. పెన్షన్లు ఆఖరికి చెప్పి 6 గంటలకు వేయాల్సిన పని ఏముంది, అది 6 గంటలకే పెట్టుకున్నారు అంతే. అట్లా ఎందుకు 9 గంటలకు ఆఫీస్కి పోవాలా? అవన్నీ క్వశ్చన్ కాదు, అవన్నీ అమల్లో ఉన్నాయి. మంది కంఫర్ట్గా ఉంది, కంఫర్ట్ చేయాలి. రేషన్ ఇంటింటికి పంపించేవాళ్ళు, ఇంట్లో కంఫర్ట్గా ఉంది, ఇంట్లో ఎవరున్నా సరే ముసలి వాళ్ళున్నా సరే రేషన్ తీసుకునే పరిస్థితి. ఈరోజు రేషన్ షాప్కి వచ్చి తీసుకోవాలా, తీసుకోలేరా అంటే ఇదే మన వాటికంటే ప్రశ్నలకు ఉండవద్దు. అవన్నీ అవసరాలు అవన్నీ. సో ఈ రోజున పరిపాలన కాదు, ప్రజల గురించి ఆలోచిస్తా లేరు. ఎక్కడ చూసినా సరే మీరు కాదా, మీ కాలంలో లేదా, మీ కాలంలో ఉండకూడదని కదా నేను చెప్పేది. మీ కాలంలో తగ్గాలి కదా, ఇన్ఫ్లేషన్ తగ్గాలి, కొనుగోలు శక్తి పెరగాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. నరేంద్ర మోడీ గారు లాగా లాస్ట్ బంగ్లాదేశ్ కంటే కూడా ఆహార సూచిలో వెనకలు పడకూడదు. 140, 130 మనం ఉండకూడదు. అట్లాగే స్వేచ్ఛలో ఆఖరికి అధమాదంగా పోకూడదు ఇంటర్నెట్ సూచిలో. మరి ఇవి కదా చూపించాల్సింది మనకి. అట్లా కాకుండా అప్పుడు కదా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మాట్లాడితే ఎవరు మాట్లాడినా అసలుకి ఇంతకుముందు చంద్రబాబు కూడా మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో అందరూ ప్రధానమంత్రులు కలిసి 60 లక్షల కోట్లు ఎంతో అప్పు చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం 200 కోట్లు, ఇంకో 150 లక్షల కోట్లు అప్పు చేసింది. అభివృద్ధి అంటే అదనుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. ఆఖరికి ఈ దేశాన్ని అప్పుల్లో ముంచేయడమే అభివృద్ధి అనుకుంటే ఐ కెనాట్ హెల్ప్ దెమ్, దేర్ మైండ్ సెట్. సో కాబట్టి ఈరోజు నేను అందరినీ కోరుకున్నది ఒకటి, రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు దయచేసి భవిష్యత్ తరాలకు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు. నిన్ననో మొన్ననో చంద్రబాబు నాయుడు గారు నిజంగా పెద్ద మనిషి. ఆయన ఆ తరంలో మిగిలిన ఆఖరి మనిషి. ఆయన ఆఖరికి కొద్దిగా పొలిటికల్, ఎందుకంటే కాంగ్రెస్ పెంచింది, కొన్ని వాల్యూస్ నేను నమ్ముతా అతను. అది మాట చెప్పాడు. అది ఈ టైంలో ఎవడంటే ప్రజాస్వామ్యంలో కక్షకి, కార్పణ్యాలకి, హింసకి దాన్ని తావలేదని. వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ దట్ ఓన్లీ. అలాంటి రాజకీయాలు మనం చూడగలమా అనేది అయితే ఒక క్వశ్చనే. చూడాలనేది నేను ప్రజలను కూడా కోరుతా ఉన్నా. అన్ని పార్టీలో ఉన్న ఆఖరికి ఒక్క నిమిషం ఆలోచించండి. ఎక్కడికి పోతున్నాయి పాలిటిక్స్, ఎక్కడ తీసుకెళ్తా ఉన్నాం?
అటువంటి వాళ్ళని పక్కకు పెట్టి మనం మాట్లాడితే, మనం అందరం అన్ని పార్టీలు అందరూ మాట్లాడితే అటువంటి పోకలు దూరంగా జరిగే అవకాశం ఉంది. ఓకే. ఇప్పుడు ఏపీలో లా లా అండ్ ఆర్డర్ అనేది సక్రమంగా ఉంది అన్నట్టు మీకు అనిపిస్తుందా? అంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉందా లేదా అన్న ప్రశ్నకి ప్రత్యక్షమైన సమాధానాన్ని వాళ్ళు ఇచ్చే గణాంకాల్లోంచి చెప్పచ్చు మనం. లా అండ్ ఆర్డర్ అయితే జనరల్ లా అండ్ ఆర్డర్ ఇట్స్ ఓకే, మరి అంత పెద్ద డిస్టర్బ్ ఉందని నేను అనుకోవడం లేదు. కానీ స్పెసిఫిక్ రాయిడ్స్ కానీ, లేక అబ్డక్షన్స్ కానీ, లేకపోతే ఈ పొలిటికల్ ఈ మధ్య చూస్తూ ఉన్నాం, తిరుపతిలో డిప్టీ మేయర్ ఎలక్షన్ చూసాం, అట్లా ఇప్పుడు తునిలో చూస్తూ ఉన్నాం, తుని దగ్గర చూస్తూ హై ఉన్నాం. టెన్షన్ వాతావరణం. ఇవన్నీ ఇవి కూడా లా అండ్ ఆర్డర్లో భాగమే. ఇవన్నీ కూడా నీకు ఇవి ఆ పార్టీకి ఉన్న కొద్ది మందికి ఆనందం కలగజేయచ్చేమో కానీ ఏ పార్టీలో ఉన్న వాళ్ళకైనా డెమోక్రాట్స్కి అది బాధ కలగజేస్తాయి, భయాన్ని కలగజేస్తాయి. కనుక లా అండ్ ఆర్డర్ మీద సరైన పట్టు లేదు అనే మాట చెప్పడం కంటే కూడా లా అండ్ ఆర్డర్ని ఇంకో విధంగా ఉపయోగిస్తున్నారు కాబట్టి మిగతా విషయాలను ముట్టుకోవడానికి కష్టమైపోతా ఉంది అన్న. సార్, పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు మాటల్లో ఆయన ఒక హీరోగా ఉన్నప్పుడు కోట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన రెమ్యూనరేషన్ ఒక రోజుకు కోటి పైన ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో నేను డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదు, నాకు పదవులంటే వ్యామోహం లేదు, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు. బట్ మీరు ఇంతకు ముందు అన్నట్టు ఎక్కడో ఆర్ఎస్ఎస్ దగ్గరగానో మోదీ గారికి దగ్గరగానో ఎందుకు వెళ్ళాలనుకుంటారు? ఒక మంచి పదవి ఆశించే కదా. అంటే ఇందులో రహస్యం ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఉంటే డబ్బులు బాగా సంపాదిస్తారు, ఎందుకంటే అతను స్టాండర్డ్ ఫ్యాన్స్ ఉంటారు, సంపాదిస్తారు. 2-3 ఫ్లాపులు వచ్చినా అతనికి మార్కెట్ ఏం తగ్గదు. మేము చూస్తున్నాం, మన కళ్ళెదురుగే చూస్తున్నాం కదా. కానీ రాజకీయంగా అతనికి ఏం ఆశ లేదంటే నేను నమ్మను, నమ్మే అవకాశమే లేదు. ఆర్ఎస్ఎస్కి బీజేపీకి జనసేనకు స్ట్రాంగ్ అలయన్స్ ఆఖరి. అసలు బీజేపీ యొక్క ట్రంప్ కార్డే పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతాల్లో. సో పవన్ కళ్యాణ్ ఇక్కడేమి నేను అనుకోవడం, చంద్రబాబు నాయుడు పట్ల నరేంద్ర మోడీకి విపరీతమైన ప్రేమ ఉంటుంది అంటే నాకు ఎక్కడ అనుమానం. ఎట్లా మా మీద ఎట్లా ఉండదు కాబట్టి అంత ప్రేమ కాదు కాబట్టి డెఫినెట్గా ఆల్టర్నేటివ్గా చూడడానికి ప్రయత్నం చేస్తారు. మనం వార్తలు వింటుంటాం, విజయవాడలో ఒక నాయకుడిని బీజేపీలో చేరుస్తున్నారని, ఉత్తరాంధ్రలో ఒక నాయకుడిని బీజేపీలో చేరుస్తున్నారని, రాయలసీమలో ఇంకొక నాయకుడిని మా జిల్లాలోని ప్రయత్నం చేస్తున్నారని, ఇట్లా రకరకాల మాటలు వింటూ ఉంటాం. సో చెప్పినా చెప్పకపోయినా ఆయన ఒక మాట మాట్లాడాడు, మీ చేత కాబట్టి చెప్పండి, ఆ మంత్రిత్వ శాఖ నేను తీసుకుంటాను ఒక సందర్భంలో. సో కనుక అధికారం పట్ల అతను అధికారం దేనికోసం అతను చెప్పాలి. అధికారం అనేది గుళ్ళు గోపురాలు తిరగడానికి అయితే నేను ఏం చేయగలిగింది ఏం లేదు. మీకు ఈ విషయం ఒకసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. ఆ టైంలో రైతుల ఆత్మహత్యలకు సంబంధించినప్పుడు ప్రతి రైతు కుటుంబం దగ్గరికి వెళ్ళారు, 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చారు, వాళ్ళతో పాటు కింద కూర్చున్నారు, వాళ్ళు పెట్టిన అన్నం తిన్నారు. అంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయరు, కొంతమందిని అసలు దగ్గర కూడా రానివ్వరు. అలాంటిది ఏది లేకుండా కింద కూర్చుని ఇంట్లో కింద కూర్చుని భోజనం చేసిన సందర్భాలు మనం చూసాం. మరి ఈ రోజు రాష్ట్ర పరిస్థితుల్లో, ముఖ్యంగా అమ్మాయిల పరిస్థితుల్లో, అమ్మాయిల పట్ల రేప్స్ జరుగుతున్నప్పుడు, అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు ఎందుకు పరామర్శించడానికి కూడా వెళ్ళలేకపోతున్నారు? అది కూడా పక్కన పెడదు, ఒక మాట ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ద సేమ్ థింగ్ ఐ ఆస్క్డ్, ప్లీజ్ కమ్ టు ది స్టేట్. మీరు రండి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, అనేక ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి, మీరు కూడా అనేక ప్రశ్నలు వేయాలి గవర్నమెంట్కి అంటే జరుగుతున్న పరిణామాల పట్ల. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ హిమ్, ప్లీజ్ కమ్ టు ది స్టేట్ ఫస్ట్. ముందు మీరు కనిపించండి, మిమ్మల్ని అడిగే మాటలు మళ్ళీ అడుగుతాం. ఓకే. అండ్ ఫైనల్గా ఒకసారి చెప్పండి, ఇంతకుముందు మీరు అన్నారు ఆ జనరేషన్లో చంద్రబాబు నాయుడు గారే లాస్ట్ పర్సన్గా ఉండున్నారు. ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో చెప్పింది ఒకటి, అధికారంలోకి వచ్చాక చేసేది ఒకటిలా మనకు కనిపిస్తుంది. ఫైనల్గా మీరు ఏం చెప్తారు ఏపీ రాజకీయాలకు సంబంధించి? అంటే ఇప్పుడు అమరావతి నిర్మాణానికి కోట్లు ఖర్చు పెడుతున్నారు, సంక్షేమ పథకాలకి డబ్బులు లేవు అంటున్నారు, రాష్ట్రమంతా స్కిల్ సిటీగా చేసేస్తున్నాము అంటున్నారు, 7 లక్షల కోట్లు పెట్టుబడులు తెస్తున్నాం అంటున్నారు, 4 లక్షల పైచిలకు ఉపాధి కల్పిస్తామంటున్నారు. ఇవన్నీ నిజంగానే మాటల వరకే పరిమితం అయ్యేలా ఉందా? ఆచరణ ఏమైనా సాధ్యమా? అంటే ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే, ఆ పెట్టుబడులు ఏందో నాకు తెలియదు. ఎందుకంటే ఈ పెట్టుబడులు ప్రతి సంవత్సరం ఆ దావోస్కి ఏదో పోయి వస్తారు. అప్పుడు కూడా మనకి ఒట్టి చేతులతోనే వచ్చాం. మొన్న ఒట్టి చేతులతో వచ్చారు, అంతకుముందు ఏదో మాటలతో వచ్చేవాళ్ళు.
అక్కడికి పోయి కూడా చేసుకునే అగ్రిమెంట్లు చాలా గవర్నమెంట్లు ఇండే వాళ్ళతోనే, ఈ పక్క సందులో ఉండే వాళ్ళతో ఆడపోయి అగ్రిమెంట్ వచ్చారు హైదరాబాద్లో. నేనేమంటా అంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఆఖరి పరిస్థితి. అసలు చంద్రబాబు, నేను బహుశా దీనంటే వరకు కోపం వస్తుందేమో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు నిజంగానే పరిపాలనలో నిమగ్నమై ఉన్నారా లేదా? వారి బ్రాండ్ నాకు కనపడదు, అంత బాగా కనపడదు. చాలా దశాబ్దాలుగా చూస్తున్నాం కదా వారి 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 యొక్క ప్రింట్. ఆ ప్రింట్ లాంటిది నాకు కనపడడంలే. ఎందుకంటే ఉదాహరణకి ఆయన ఇసుక దోపిడీ చేసి సహించను అని చెప్పాడు. పాపం నిరంతరాయంగా జరుగుతుంది అన్ని ప్రాంతాల్లో. సారాయంగాలు కొట్లాడుకోబాకండి అంటే సారాయంగాలు కొట్లాడుకుంటూనే ఉన్నారు. అట్లాగే ల్యాండ్ గ్రాబింగ్లు అంటే చేయడం, ల్యాండ్ గ్రాబ్ జరుగుతూనే ఉన్నాయి. సో ఈ విధంగా వాడు చెప్పేది జరుగుతుంది ఒకటి. ఐ థింక్ నిజంగా ఒరిజినల్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఇప్పుడు గవర్నమెంట్లో లేదేమో అని నాకు అనిపిస్తూ ఉంది. లేని దాన్ని తెచ్చుకుంటున్నాడేమో అని అనిపిస్తుంది నాకు. అంటే కొంతమంది మాట నేను మీకు చెప్తున్నానండి, మీకు అనిపిస్తే, మీకు ఏది అనిపిస్తే అది చెప్పండి. ఒక సీనియర్ పొలిటీషియన్గా అధికార దాహం అంటారు. ఇంకా ఆ దాహం ఉన్నప్పుడు ఒక స్టేజ్ మనం మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3,000 రూపాయలు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చింది అనుకోండి, మేము 6,000 ఇస్తామన్నారు. ఇంటికి పిల్లలు చదువుకోవడానికి ఒక 15,000 ఇస్తామన్నారు అనుకోండి. ఎంతమంది పిల్లలు కావాలంటే అంతమంది పిల్లలు కానండి, ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తామన్నారు. ఇవి సామాన్యులకి, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. తెలంగాణలో అందరూ ఫ్రీ బస్ ఎక్కారంటే మేము కూడా ఫ్రీ బస్ ఎక్కుతాము. సాధారణంగా మహిళల ఆశ, చిన్న చిన్న కోరికలు ఇవి. అలాంటి చిన్న చిన్న కోరికలు నెరవేర్చలేము అని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కదా. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి. ఈ పరిస్థితుల్లో నేనే కాదు ఎవరున్నా చేయలేరు అని అంటున్న ఆయన ముందు తెలియదా? ఈ అధికార దాహం కోసమే ఇన్ని అబద్ధాలు చెప్పి, పచ్చి అబద్ధాలు. ఇవన్నీ నేను అంటున్న మాటలు కదా, ఏపీ వాళ్ళు అంటున్న మాటలు. నేనే మాటలేదంటే చాలా చాలా పాత సమస్య ఇది. ఆయన 12 లక్షల కోట్లు 11 లక్షల కోట్లు అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని ప్రకటించారు, ఎన్నికల్లో ప్రకటించారు. ఆ అప్పు ఉందని గుర్తిస్తూ ఆర్థికంగా విధ్వంసం జరిగింది రాష్ట్రంలో అని కూడా చెప్తూ మేము ఈ వాగ్దానాలు అమలు చేస్తాము అని చెప్పారు. అంటే వాటి పరిగణలో తీసుకునే వీటిని అమలు చేస్తామని చెప్పారు. సో ఆయన దగ్గర కన్స్ట్రక్టివ్ ప్లాన్ అప్పుడు ఉంటుంది అనుకుంటున్నాను నేను. కాకపోతే ఇప్పుడు ప్రయారిటీస్ మారినాయి. ఇప్పుడు ప్రయారిటీస్ ఏదంటే బహుశా అనుకోవడం వాళ్ళ వ్యూహకర్తలు ఏమన్నా మార్చుంటారు వెనకలో, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో కొంచెం పని చేస్తూ ఉంటాయి పొలిటికల్ పార్టీస్ చేస్తారు. వాళ్ళు ఏం ప్రయారిటీస్ మార్చినారేమో, అవేవే అవన్నీ వద్దులే కానీ ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ ఇచ్చారు కదా, అన్నీ చేశారు కదా, ఏమైంది నువ్వు ఇచ్చిన ఒకటి ఇకపోయినా ఒకటి అట్లా చెప్పారేమో ఒకటి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడ్డారు. ఆ బటన్ నొక్కేదైనా ఏదైనా ఆఖరికి చెప్పినా డబ్బులు గిబ్బులు అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బులు లేకపోవడం అనేది సమస్య కాదు, ఇక్కడ ఎక్కడో అసలుకి జారిపోతున్నారు అనుకుంటున్నా. ఎందుకంటే అప్పులోనే ఇప్పుడు వాళ్ళు చెప్పింది 6,70,000 ఎంత చెప్పారు అని చెప్పారు. మరి అర్జెంటుగా మీకు 4-5 లక్షలు మిగిలిపోయాయి కదా అప్పులో. ఈ టర్మ్ అంతా ఎటువంటి భయం లేకుండా ధైర్యంగానే సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చు కదా. అంటే మీ ఆలోచనలు లేవు అంటే ప్రజల్ని మాయపుచ్చే ప్రయత్నం చేశారా, లేకపోతే మారిన ఆలోచన విధానం మీ పార్టీలో ఏదైనా ఉందా? ఒకవేళ వయసు రీత్యా ఇదే నేను ముఖ్యమంత్రిగా పనిచేసే, ఇదే నా టర్మ్ కావచ్చు, ఎట్లయినా అధికారంలోకి రావాలి, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలని కానీ అనుకున్నారా? అంత చీప్గా మనం ఎట్లా ఆలోచిస్తాం? అంత చీప్గా ఆలోచించడం సాధ్యం కాదు. నేను చెప్తున్నా కదా, పాపం ఆఖరి మనిషిగా ఆ తరంలో మిగిలిన ఆఖరి నాయకుడు. మరీ అంత తక్కువగా ఆలోచించుంటే నేను జాలిపడ్డం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. నేనైతే అట్లా అనుకోవడం లేదు. కాకపోతే ప్రయారిటీస్ మారినాయి ఏమో మధ్యలో. ఎందుకంటే కొత్త ఆలోచనలు, కొత్త తరం, కొత్త సలహాదారులు, కొత్త బాధ్యతలు, ఇవన్నీ కలిపి ఆఖరికి సంక్షేమం పక్క పెట్టి ఇవి చూద్దాంలే అనుకుంటున్నారేమో అని నాకు అనిపిస్తూ ఉంది. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.